పైన లోపల ఇంకొకటి వేసుకోవడం ఓకే. అట్లా ఉండేది. ఆ. అది కూడా వస్త్రమే. అదేలే. చింపడం, చింపి దాన్ని మళ్ళీ కుట్టుకోవడం అనే పద్ధతి ఉండేది కాదు. ఆహా! మీరు గమనించినట్టయితే ఇప్పటికీ వేదం చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చొక్కా వేసుకోరు. అవును. ఎందుకు చొక్కా వేసుకోరు? చొక్కా వేసుకోరని ఈ వక్షస్థలం అంతా బయటికి ఉంటుందా? ఎదురు రొమ్ము ఉండదు. కప్పుకుంటారు వస్త్రం. పై వస్త్రం వేసుకుంటారు కదా, కప్పుకుంటారు. అదంటే అదే పద్ధతి. గాని ఎందుకు వేసుకోరు చొక్కా అంటే, చొక్కాకి కత్తిరించి కుడతారు గనక. కత్తెర పెట్టి కత్తిరించారంటే అది మంచిది కాదని. అయితే తర్వాత కాలక్రమేణా అనేక పద్ధతుల్లో కత్తిరిస్తే కుట్టుకోవడాలు అవి వచ్చాయి. ఇప్పటి మా మా చిన్నతనంలో కూడా పెద్దవాళ్ళు ఎవరు ఒకవేళ బట్ట చిరిగితే దాన్ని కుట్టి కట్టుకునే వాళ్ళు కాదు. చీర చిరిగితే కుట్టి చిరిగిందనుకో, కుట్టి కట్టుకుంటే దరిద్రం. అంటే చిరిగిందంటే దరిద్రం, మరి చిరిగిన బట్టలు వేసుకోవడం అంటే అవును, చాలా తప్పు కదా. అందువల్ల చిరిగింది. తర్వాత అట్లాంటి దాని మీద మంచి ఎంబ్రాయిడరీ చేసి వచ్చేవి. ఆ ఎంబ్రాయిడరీలో లోపల హోల్స్ ఉండేవి. ఆ హోల్స్ ఎట్లా చేస్తారు అంటే, అగరబత్తి దగ్గర పెట్టుకుని ఆ హోల్ చేయడానికి దాన్ని అలా అనేవారు. అదంతా సింథటిక్ కదా. ఇలా అని దాని చుట్టూతో కుట్టడం ఉండేది. అది ఒక్కసారి కొంటానంటే మా నాన్నగారు మమ్మల్ని చాలా కేకలేశారు. కాలిన బట్ట కట్టుకుంటావా, ఏం దరిద్రం వచ్చింది నీకు అని. కాలింది కానీ చిరిగింది కానీ వేసుకోవటానికి చాలా దరిద్ర హేతు. అంటే జ్యేష్ఠాదేవిని మా ఇంటికి రామ్మా అని మంగళహారతి ఇచ్చి పిలిచినట్టు. పిలుద్దామా? తెలిసి 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 ఏమైంది? చెరక్కుండానే చూసుకోండి. అంటే ఈ రోజుల్లో ఎట్లాగో మనం కత్తిరించుకుని కుట్టుకునేవి అలవాటు పడ్డాం గనక, ఎప్పుడన్నా మరీ పాతబడింది ఏదన్నా కొద్దిగా చిరిగితే దాన్ని కుట్టుకుని వాడాలి కానీ చిరుగుతో మాత్రం వాడకూడదు. అంటే మారిన కాలాన్ని బట్టి ఎట్లాగో కుట్టింది వాడుతున్నాం కదా, కత్తిరించుకుని మరీ కుట్టి వాడుతున్నాం కదా. అందువల్ల అలా కాకుండా నేను మూడు ముక్కలు తెచ్చుకుని వస్త్రాలు వేసుకుంటానంటే సమాజంలో నన్ను రానియరు కదా. అవును. దాన్ని బట్టి దాన్ని అంగీకరించిన చిరుగు ఉన్నది ఎందుకు వేసుకోవాలి మరి? ఇప్పుడు ఇవాళ ఫ్యాషన్ అయిపోయింది కదా. ఏమని చెప్తే నేను చెప్పిన ఈ మాటలన్నీ వింటుంటే ఎంతమందికి లోపల బాధ కలుగుతోందో. మేం ప్రత్యేకంగా చిరిగినటువంటి వాటిని కొనుక్కుంటున్నాం కదా, చింపి మరీ కొనుక్కుంటున్నాం కదా, లేదంటే తెచ్చి చింపుకుంటున్నాం కదా, అంతే కదా. అవును. ఆ మధ్య ఎప్పుడో ఒక దాంట్లో పెట్టారు, బాంబేలో స్టోర్ లో ఉన్నది 15,000 20,000 ఒక ప్రైజా షర్ట్, దాని ట్యాగ్ పెట్టి. అంతా ఒక షర్ట్ ఇలా 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 చిరిగిపోయింది. అంటే కట్ చేసి ఉంది పీసులు పీసులుగా. అబ్బా, మన ఇంట్లో ఉన్న పాత బట్టలన్నీ ఈ స్టోర్ కి అమ్ముకోవచ్చు అని చెప్పి ఒకళ్ళు చిన్న ట్యాగ్ లైన్ తో అది పెట్టారు. ఆ స్టోర్ పేరుతో సహా పెట్టారు. వెరీ ఫ్యాషనబుల్ ది. అంటే ఎలాగైందంటే చింపుకోవడం అనేది ఫ్యాషన్ అయింది. అంటే అన్ని రకాల దరిద్రాలని మనం ఎలా ఆహ్వానిస్తున్నామో వస్త్రాల ద్వారా కూడా దరిద్రాన్ని ఆహ్వానిస్తున్నాం. గన్ షాట్ జీన్స్ పేరు వినుంటారు మీరు. అవునమ్మా. ఇందాక నేను కాలడం గురించి అదే చెప్పా. అగరవత్తి పెట్టి అక్కడ చిన్న హోల్ చేయడానికి చిల్లి పెట్టినందుకే వద్దనేవారు. మరి దానికి దీన్ని ఎలా ఒప్పుకుంటారు? కాజాలు ఒప్పుకునేవారు కాదు. అంటే ఈ ప్లాస్టిక్ బటన్స్ ఉండి కాజాలు పెడతామే, అది కూడా కత్తిరిస్తారు గనక దాని బదులు హుక్కును హుక్కు లూపు పెట్టించుకోండి, లేదంటే బటన్స్ ఉండేవి, ప్రెస్ బటన్స్, అవి పెట్టుకోమని చెప్పేవారు మా చిన్నతనంలో. ఇవన్నీ ఇప్పుడు అసలు అవన్నీ మనకి అది లేవనుకోండి, అంతకే జిప్ పెడుతున్నారు, సరిపోతోంది. అలాంటివి పెద్ద లేకుండా. కానీ కల్చర్ పూర్తిగా మారిపోలేదమ్మా. వస్త్రధారణకి సంబంధించి ఎన్ని రకాలుగా మారడానికి అవకాశం ఉందో అన్ని రకాలుగా మారింది. 1, 2 అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు మారింది అంటే మనకు అన్ని విధాలు మారాం, అందులో ఇది ఒక భాగం. అవును. ఒక సంస్కృతిని తెలియజెప్పేది ఏముంటుందంటే కట్టు బొట్టు, అవును, జుట్టు. కట్టు బొట్టు జుట్టు. బొట్ట అదేంటి తెలీదు, కట్టుకోవడం ఏమిటి, తొడుక్కోవడమే. జుట్ట ఇంకా దాన్ని చెప్పేది లేదు కదా. ఇన్ని రకాలుగా సంస్కృతి, ఒక ప్రాంతం వీళ్ళు అని తెలియజెప్పడానికి ఈ 3 నిదర్శనాలు. ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ లో బయోడేటాలో సగం తెలుస్తుందమ్మా.
ఈ వీటి బట్టి వీటి బట్టి. ఇప్పుడు బొట్టు ఉంది, ఆ బొట్టు పెట్టుకోకపోతే ఒకటి, పెట్టుకుంటే ఒకటి తెలుస్తుంది. పెట్టుకున్న బొట్టు కూడా ఎట్లాంటిది అంటే ఇప్పుడు ఏదో సరదాగా చిన్నది పెట్టుకోవడం కాకుండా మీరు నామం పెడతారా, విభూది పెడతారా, గంధం పెడతారా, సింధూరం పెడతారా, చాదు పెడతారా, దీన్ని బట్టి వీళ్ళు ఏ విశ్వాసానికి చెందిన వాళ్ళు తెలిసిపోతుంది కదా. అవును. బొట్టు పెట్టుకోకుండా బయటకు వచ్చారంటే పూర్వం ఇంకా స్నానం చేయలేదు లేదా సూతకంలో ఉన్నారని తెలిసేది. ఇప్పుడు అసలు ఆ తేడాలే లేవు. అంటే ఒక మనిషి యొక్క విషయాలలో సగం వారి యొక్క ఆహార్యం బట్టి తెలుస్తుంది. ఆహార్యం అంటే మేకప్. ఆ మేకప్ బట్టి తెలుస్తుంది. దాంట్లో ప్రధానమైనటువంటి వస్త్రం ఇప్పుడు ఎలా తయారైందంటే ఏమిటో వలువలు విలువలు రెండు పోయినవి, తగ్గాయి. అవునమ్మా. వలువలు విలువలను ఇస్తాయి, ఆ రెండిటిలో కూడా పతనం అన్నది మనకి ఇప్పుడు బాగా కనపడుతుంది. చిరిగినది పరిస్థితుల్లో వేసుకోకూడదమ్మా. ఆ గన్ షాట్ ని మనం ఏం అనలేము. వేలు పెట్టి కొనుక్కుంటున్నారు, వాళ్ళ సంగతి వదిలేసేయండి. ఎందుకంటే మనం మాట్లాడకూడని విషయాల్లాగా అయిపోయినాయి. కానీ మన వరకు మనం పాటించదగింది చిరిగినవి వాడకుండా ఉంటే చాలు. తప్పకుండా అమ్మా. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సంసారంలో భార్యాభర్తల మధ్య ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు ఉండొచ్చు? ఎంతైనా ఉండొచ్చు. ఎంతైనా ఉండొచ్చు. కాదు జయ, ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు పెళ్ళి? ఎక్స్పెక్టేషనే కదా. కదా, ఇప్పుడు మన పాతకాల పద్ధతి వివాహ వ్యవస్థ ఇవాళది నిన్నటిది మొన్నటిది కాదు, అప్పటిదో. ఆడవాళ్ళకి ఒక రక్షణ, మగవాళ్ళకి ఆడవాళ్ళ రక్షణ భద్రత, మగవాళ్ళకి ఒక ఆసరా. ఇది సాధారణమైనది. వీళ్ళిద్దరూ కలిసి సంసార రథాన్ని ముందుకు తీసుకెళ్తారు, సంతానానికి అంటారు, వాళ్ళ అమ్మా నాన్నని హలో అంటారు, వీళ్ళ అమ్మా నాన్నని చూసుకుంటారు, ఏదో సంసారాన్ని వృద్ధి చేస్తారు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. మామూలుగా జరిగేవి. అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఏ ఎక్స్పెక్టేషను లేకుండా ఏ ఇద్దరూ కలిసి ఉండరు కదా. యాత్రికులు అనుకో, నువ్వు ఆ దారిని వచ్చావు, నేను ఈ దారిని వచ్చావు, ఇద్దరం కలిసి ఓ దారిని నడిచేలాం, ఎవరి దారిని వాళ్ళు పోతాం అనుకుంటాం. ఇష్టమైతే నడుస్తాం, లేకపోతే లేదు, మానపడేస్తాం. పెళ్ళి ఎట్లా కలిసి నువ్వు ప్రయాణం చేయాలి జీవితాంతం వరకు. మీ ఇద్దరు కలిసి ఉంటే మీ ఇద్దరే ఉండరు కదా. మీకేమో అటో కుటుంబం ఇటో కుటుంబం రెండు ఉంటాయి, మీ ఇద్దరు కలిసి ఓ కుటుంబం, మళ్ళీ మీకు సంతానం. అది సజావుగా జరిగేదే. ఇప్పుడు ఇదంతా గోల్ లేకుండా జరిగిన నాళ్ళు బాగానే ఉంటుంది. ఎవరికి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా ఇబ్బంది. అసలు లేకపోతే ఇంకా నువ్వు కలిసి ఉండటంలో అర్థమే లేదు. ఏదో కొంత ఉండాలి, ఎంతో కొంత. అయితే మితిమీరిన ఎక్స్పెక్టేషన్స్ కానీ, అసలు ఒక సాధారణమైన ఎక్స్పెక్టేషన్ కూడా తీర్చని తనం కానీ, ఈ రెండు కష్టం. మితిమీరటం ఇప్పుడు ఒక సామాన్యమైన కుటుంబం, ఈ అమ్మాయికి తన బర్త్డే అంగరంగ వైభవంగా చేసేయాలి. ఓకే, ప్రతి బర్త్డేకి భర్త ఏదైనా కొనిపెట్టేసేయాలి. స్పెషల్ గిఫ్ట్లు బాగా చేసేసేయాలి. ఎప్పుడు ఏం కావాలన్నా లేదనకూడదు, కాదనకూడదు, ముద్దుగా చూడాలి, అలా ఎలాగో చూసుకోవాలి, అద్భుతంగా చేసేసేయాలన్నీ. ఇవి అందరు ఆడపిల్లలకి ఉంటాయి. మీకుండవా అంటావు నన్ను, నాకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. అవతల వాడి శక్తియుక్తులు, వాడి సమయం, పరిస్థితులు, అవకాశాలు. ఇప్పుడు ఇవి ఏంటంటే కొంచెం భార్య పుట్టినరోజు గుర్తుపెట్టుకోవాలి, పెళ్లి రోజుని కాస్త పలకరించాలి, ఏదో మరి చక్కగా మాట్లాడుకోవాలి. ఆమె అడిగిన 100 వస్తువుల్లో సగం కాదు, పావు కాదు 10 100లో 10 చెయ్యాలి. ఒకసారి కాకపోతే ఓసారైనా కాస్త ముద్దుగా ముచ్చటగా మురిపంగా చూసుకోవాలి. ఎందుకంటే ఆమె నీకు తోడు, భగవంతుడిచ్చిన స్నేహితురాలు. భార్యని బాగా చూసుకోవడం చేతకాని వాడు ఎందుకు పనికిరాని వాడు అన్నాడు చాణక్యుడు. భార్యని బాగా చూసుకోవాలి, అది వస్తేనే నీకు ఏదైనా వచ్చినట్టు. నీకు ఇదే రాకపోతే ఆయన దీని మీద కూడా చెప్పాడు నీతి. దాన్ని కూడా వదిలిపెట్టలే. అదే కదా. కానీ మళ్ళీ భార్యలకు బోల్డ్ చెప్పాడు, భార్యలు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని ఆయన చాలా చెప్పాడు చాణక్యుడు. ఇంత మాత్రం చేయాలి. కానీ కనీసం భార్యల మామూలు వ్యవహారాలని కూడా పట్టించుకోకుండా, నాకు చెప్పకుండా ఊపిరి కూడా పీల్చుకోకూడదు అనేవాళ్ళు. నాకు చెప్పకుండా ఎందుకు చేసావు అని పోట్లాడేవాళ్ళు. మామూలుగా అసలు ఒక వైఫ్ సహజంగా కోరుకుంటుంది కొంత భర్త తనతో ప్రీతిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, తనంతట తన దగ్గరికి తీసుకోవాలి,
తనంతట తను ఏదైనా అయ్యో తిన్నావా, అది పడుకున్నావా, లేచావా, ఏమిటి మొహం అలా ఉంది, ఒంట్లో బాగోలేదా, మినిమం. అవి కూడా చేయని వాళ్ళు చాలామందే ఉన్నారు ఇప్పటికి కూడా. చక్కగా భార్యలతో సాయిదా ఫాయిదాగా ఉండి అన్ని పనులు చేసి చేస్తూ కావాలంటే ఇంట్లో పని కూడా చేసేస్తూ పిల్లల్ని ఆడిస్తూ అమ్మాయి ఉద్యోగంలో కూడా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు ఉన్నట్టే ఏమీ పట్టించుకోకుండా పాతకాలము రైతు కుటుంబాల్లో మగవాడు వెళ్ళిపోయి ఆడవాళ్ళు పనిచేస్తుంటే పట్టించుకొని ధోరణి ఉండేది చూడు. ఒక పాత ధోరణి, వెనకబడిన ధోరణి. ఆడాళ్ళని పెంచకూడదు, ఆడాళ్ళకి ఏం చూడకూడదు, దానికి ఎక్స్పెక్టేషన్ ఏమిటి, గాడిద గుడ్డు లాంటి భావాలు ఉన్నవాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. మార్చుకోవాలి, వాళ్ళు మారాలి. వీళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఆడవాళ్ళు తగ్గించుకోవాల్సి వస్తుంది. మగవాళ్ళకు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా పాపం. వాళ్ళకు కూడా ఇప్పుడు అమ్మాయి ఇంట్లో ఉంటుందనుకో, ఇంట్లో ఉండే అమ్మాయి అయితే తను వచ్చే వేళకి ఏదో కాస్త కాఫీయో టీయో పోయాలి, టైంకి వేళకి అన్నం పెట్టాలి, వాళ్ళ అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి, తనతో బాగా ఉండాలి. ఈయన ప్రేమగా ఉంటాడు, ఆవిడ ఎందుకు ఏమిటి పిచ్చివేషాలు అంటుంది. ఈయన కొంచెం బాగా రొమాంటిక్గా ఉండే ధోరణి, ఆవిడ అంత రొమాంటిక్ కాదు. ఇవన్నీ కోరుకుంటారు సహజంగా. భలే చెప్తారు రమ్య గారు. అవునా కాదా జయ చెప్పు, నేను ఈజీగా చెప్పేస్తున్నాను. ఓకే, ఉంటారు ఇవన్నీ ఉంటారండి, ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు లేదా ఇతనికి నీట్గా క్లీన్గా టైడీగా అలా ఎలాగో తను వచ్చేసరికి చక్కగా సినిమాటిక్గా అలంకారం చేసుకుని ఇల్లు నీట్గా దుడిచేసేసి ఏమిటో ఎట్లాగో చేసేసి చేయాలని తను, లేదా తన మాటే వినాలి, అన్నిటికీ తన మాటే వినాలి. వాళ్ళ అమ్మా నాన్న పేరెత్తకూడదు, ఫ్రెండ్స్ పేరెత్తకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎప్పుడు తనతోటే ఉండాలి, తన మాటే వినాలి, తను అనుకున్నదే చేయాలి. తను వద్దంటే గాలి పీల్చడం కూడా మానేయాలి భార్య. ఆ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళకి ఉంటాయి. రెండూ తప్పే కదా జయ. అవునవునండి, ఖచ్చితంగా అండి. నన్ను నేనే క్వీన్గా ఉండాలని అమ్మాయి అనుకోకూడదు, నేనే కింగ్ అని ఇతను అనుకోకూడదు. ఇప్పుడు రీచ్ కావట్లేదు అనుకుందాం ఎక్స్పెక్టేషన్ని, ఇద్దరిలో ఒకరు రీచ్ కావట్లా, ఎలా మార్చుకోవాలండి పార్ట్నర్? ముందు మొదట మాట్లాడుకోవాలి. కొంతమంది వినరు, మాట్లాడుకోవాలి అనగానే మన కామెంట్లు వచ్చేస్తాయి, మాట్లాడే వినరండి వినరండి వినరండి, 20 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నానండి, వాళ్ళు వినరు. ఓకే, అప్పుడు ఏం చేస్తాం, ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి. మనకి ఇంతంత ఉన్నాయనుకోండి, వాటిని చిన్నవి చేసుకోండి. ఓకే, కనీసం ఇది మీట్ అయ్యాం, విన్నరు అని తెలుస్తోంది. మీరు కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు కదా, అది వదిలేయండి. అది కరెక్టా కాదా? వదిలేయాలి. ఎన్నని వదిలేసుకోవాలి అని ప్రశ్నిస్తారు మళ్ళీ. ఎన్నైనా వదులుకోవాల్సిందే, సంసారం వదులుకోలేం కదా చచ్చి. ఏం చేస్తాం? అందుకని ఇప్పుడు రీచ్ కాలప్పుడు మీరు అన్నట్లు వదులుకోవటమే మంచిది కదా. మన ఎక్స్పెక్టేషన్ మీట్ అయ్యే పద్ధతి అవతల వాళ్ళల్లో లేకపోతే వీళ్ళని వదిలేయటం కష్టం, కాబట్టి ఎక్స్పెక్టేషన్ వదిలేయటం సులువు కాదు రమ్య గారు. ఎవరితో చెప్పిస్తే మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేస్తే మారుతారా? చేయొచ్చు, ప్రయత్నం చేయొచ్చు, కాకపోతే అందరి దగ్గర అది కుదరదు జయ. మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేయొచ్చు. ఆ అమ్మాయికి ఒక మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, వాటినైనా నువ్వు మీట్ అవ్వాలి అని అతని అక్కలో చెల్లెళ్ళో అమ్మలో ఫ్రెండ్సో చెప్పచ్చు. కానీ వాళ్ళు వినద్దు, వాళ్ళు మాత్రం మా అబ్బాయి అంతే నువ్వు అలా ఇవ్వే సర్దుకో అనేవాళ్ళు లేరు. ఉంటారు. వాడు అలాగే ఉంటాడు, నువ్వు సర్దుకో. వాడు అలాగే ఉంటాడు, నువ్వు అడ్జస్ట్ అవ్వు. వాడు ఎలా ఉన్నా నువ్వు అడ్జస్ట్ అవ్వు. వాడు నవ్వినప్పుడే నవ్వు, వాడు ఏడ్చినప్పుడే ఏడు. వాడు వద్దంటే మానేయి, అంతే. అలాంటి వారు కూడా ఉంటారు. ఇప్పుడు నేను కూడా అలాగే చెప్పాను చెయ్యమన్న ఒక అమ్మాయికి, అసలు అతను వెండు, ఏం చేస్తావు, ఎవరితోటి తెప్పించలేవు, వాళ్ళ అమ్మా నాన్న మాట కూడా అతను వెండు. మరి ఎట్లా రమ్మగారు అసలు ముందుకు ఎలా వెళ్ళగలుగుతాం? ఇప్పుడు ఒక ప్రేమ ఉండదు అలాంటి వాళ్ళతో, ఒక సంతోషం ఉండదు, ఇంకా మనిషి ఈదాల్సిందేనా? ఈదాల్సిందే జయ. జీవితాలు ఇంకొక రకంగా ఉండవు. ఈదకుండా ఈత మానేసి ఫారిన్ కంట్రీస్లో లాగా లేదా ఎవరిలాగానో నేను వీడితో ఈదను అని ఇంకోటి తీసుకునే అవకాశం, ఈ చొక్కా నచ్చలేదని ఇంకో చొక్కా వేసుకునే అవకాశం ఉంటుందా జీవితానికి జయ?